హలో అండి, చూసారా? క్యాప్సికమ్ గోకరకాయ కలిపి మిక్స్డ్ కర్రీ చేసిన. అమ్మ ఏవేవి కర్రీస్ చేసుకోవచ్చు అన్నారు. గోకరకాయ క్యాప్సికమ్ చేసుకోవచ్చు, గోకరకాయ వంకాయ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ వంకాయ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ చికెన్ చేసుకోవచ్చు, చికెన్ చిక్కుడుకాయ చేసుకోవచ్చు, గోకరకాయ గుడ్డు చేసుకోవచ్చు, క్యాప్సికమ్ గుడ్డు చేసుకోవచ్చు, వంకాయ ఆలుగడ్డ చేసుకోవచ్చు, సొరకాయ చికెన్ చేయొచ్చు, సొరకాయ బోటీ చేయొచ్చు, దోసకాయ బోటీ చేయొచ్చు, దోసకాయ మటన్ చేయొచ్చు, క్యాప్సికమ్ మటన్, ఇట్లా ఏవైనా సరే అండి మిక్స్డ్ కర్రీస్ చేసుకోవచ్చు. మస్త్ అంటే మస్తు టేస్ట్ ఉంటాయి. అయితే చాలా మంది మేము లావ్ అయిపోతున్నాం అంటుంటారు. కర్రీస్ ఎప్పుడైనా సరే లిక్విడ్ చేసుకోండి, డైజెస్ట్ బాగా అవుతుంది. కొబ్బరి మసాలా, ధనియాలు, గరం మసాలా అన్ని కొట్టేసినాం అనుకోండి, అది మనకు హెవీగా అనిపిస్తుంది. మనకి ఎప్పుడన్నా ఒకసారి ఓకే గాని ఇప్పుడు నేను చేసే ఈ వెజ్ కర్రీస్లల్లా ఉత్త ఉప్పు, పసుపు, కారం అంతే, అల్లం ఎల్లిగడ్డ కూడా వేయను. వాటర్ మంచిగా వేస్తా, ఆయిల్ తక్కువ వేస్తా. ఇంకా అందులో వేరే మసాలాలు ఏవి వేయనండి, అందుకే అంత పలసగా అట్లా ఉంటాయి. ఇంకోటి చింతపండు పులుసు ఎక్కువ పోయాను నేను. ఎక్కువ శాతం ఒక నిమ్మకాయ పిండేస్తుంటా, ఒక నిమ్మకాయ పచ్చి పిండేస్తా. ఈవెన్ పప్పులలో కూడా ఒక నిమ్మకాయ పెడతా. అంటే చింతపండు చాలా తక్కువ వాడతా, నిమ్మకాయలు చాలా ఎక్కువ వాడతా. అట్లనే చికెన్ లో చికెన్ మసాలా పౌడర్స్ దొరుకుతుంది కదా, అది మాత్రమే కొంచెం వేస్తా. ప్రతిదానికి ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగ, గసాలు అవన్నీ కూడా వేసి పొడిగొట్టి వేస్తుంటాను. లైట్ గా దొరికే చికెన్ మటన్ మసాలాలు వాడతా, అల్లం ఎల్లిగడ్డ అయితే వాడతా. ఇంకా బోటి అది ఉన్నప్పుడు, బిర్యానీలో అయి ఉన్నప్పుడు చెక్క లవంగం ఖచ్చితంగా వాడతా, స్పెషల్ గా చేసుకోవాలి అన్నప్పుడు. మిగతా అప్పుడంతా కూడా ఇట్లనే. కొంతమంది ఏమవుతుందంటే ఫుడ్ కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు అయితే అండి రైస్ తక్కువ తీసుకొని వెజిటబుల్స్ ఎక్కువ తినేసేయండి, కడుపు నిండిపోయేలాగా. మనకు ఆకలికి తట్టుకోలేరు కొంతమంది, కడుపు నిండా లేకపోతే వాళ్ళకి సాటిస్ఫై ఉండదు, తిన్న ఫీలింగ్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. రైస్ కొంచెం ఉన్నా కూడా కడుపు నిండా వెజిటబుల్స్ తినొచ్చు. అట్లనే మునగాకు గాని, సొరకాయ గాని ఇట్లా ఎక్కువ ఉప్పులు తినేటట్టు. ఇట్లనే క్యాప్సికమ్, గోకరకాయ, చిక్కుడుకాయ ఇట్లా ఒక 2-3 రకాలు కూరగాయలు వేసేసినాం అనుకోండి, కర్రీ ఎక్కువ అవుతుంది. ఇంట్లో అందరూ కూడా అదే అలవాటుగా చేసుకుంటే హెల్త్ చాలా మంచిగా ఉంటదండి. మన ఒంటికి తగ్గ ఫైబర్ అంతుంది. అట్లనే ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు, గ్యాస్ ట్రబుల్స్ ఉండవు, కడుపులో మంటలు, యాసిడిటీ లాంటివి అస్సలు ఉండవు. నాకైతే ఇప్పుడు 45 years, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు దేవుని దయ వల్ల. మంచిగా ఫుల్ గా తినేస్తా. ఇగో నా ఫుడ్ స్టైల్ అయితే ఇది. నన్ను చూసి కొంతమంది పాటించారు, అంటే నా ఫ్రెండ్స్ ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు కొందరు. వాళ్ళందరూ అంటారు ఏంటంటే, చాలా బాగుంది కృష్ణవేణి, ఇప్పుడు మాకు చాలా మంచిగా ఉంది, నీలాగానే తింటున్నాము, అసలు మాకు చాలా మంచిగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఎక్కువ లావు ఇవి అనేది అస్సలు ఉండదు.